ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ప్రభువైన యేసుక్రీస్తు మీ మీద చాలా ప్రేమ ఉంచినందువల్లే ప్రతిదినము మీతో మాట్లాడుచున్నారు. ఆయనతో కూడా మీరు నడుస్తున్నారు కదా, ప్రతిదినము ఆయన్ని తలంచుచున్నారు కదా. ఆయన్ను తలంచి స్తోత్రించి ప్రార్థించినప్పుడు ఆయన ప్రసన్నత మనతోనే ఉండును. సరేనా? ఈ దినము దేవుడొక మాటను చెబుతున్నారు. యెషయా 59వ అధ్యాయము 19వ వచనములో, యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొనిపోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. శత్రువు ఎవరా శత్రువు? సాతానుడు, పిశాచి, ఈ లోకములో క్రియ చేయు ఆ దుష్ట శక్తి అని మనము చెబుతున్నామే. ఆ సాతానుడు ప్రవాహము వలె వచ్చునట. దేవుని పిల్లలకు విరోధముగా ప్రవాహము వలె వచ్చి నశింపజేయుటకు ప్రయత్నము చేయునట. అలా సాతానుడు లేచి వచ్చినప్పుడు ఆత్మదేవుడు చెబుతారు, నిలుపు, ఇక మీదట నా పిల్లల్ని సమీపించకూడదు. జెండా ఎత్తును, జయ జెండాను ఎగరవేయును. దీన్ని దాటి నువ్వు రాలేవు, నా పిల్లల్ని తాకలేవు అని చెప్పి దేవుడు మనల్ని కాపాడును. ఈ లోకంలో ఎన్నో ఆపదలు ప్రవాహము వలె మనల్ని మింగివేయునట్లు, నాశనము చేయునట్లు వచ్చును కదా. ఆ ప్రవాహము వచ్చేటప్పుడు చూశారా, ఆ సముద్రపు అలలు పైకి లేచి వచ్చినప్పుడు ఈ విధంగానే సాతానుడు వచ్చునట మనల్ని నాశనము చేయుటకు. కొన్ని సంవత్సరాలకు ముందు సునామీ అనే వినాశనము వచ్చింది కదా, భారతదేశంలో, శ్రీలంకలో అంతటా. అప్పుడు తమిళనాడులో ఒక భాగములో ఈ సునామీ యొక్క బాధింపు కలిగినప్పుడు చాలా అద్భుతములు జరిగినవి. అందులో ఒక అద్భుతమును నాకు చాలా ప్రియమైన ఒక సేవకుడు, సహోదరుడు శామ్ జబదురై గారు జరిగిన ఒక సంభవాన్ని ఒక తల్లిగారు ఆయనతో పంచుకున్నారు. ఆ అనుభవమును నాకు చెప్పారు. వారు సముద్ర తీర ప్రాంతంలో జీవించువారు. చేపలు పట్టి జీవించేటటువంటి ఒక కుటుంబము కనుక సముద్ర తీరమున చేపల వ్యాపారము చేసేవారు. వారు చూడండి, ఆ ఉదయమున సముద్ర తీరమున ఉన్నప్పుడు ఆమె నవమాసముల గర్భిణి. వారు నిండు చూలాలు, శిశువు పుట్టే కాలము. అప్పుడు హఠాత్తుగా ఆ సునామీ అలలు అలాగే లేచి వస్తున్నవి. అలాగే ప్రవాహం, సముద్ర ప్రవాహము లేచి వస్తున్నది. అందరూ పరుగులు తీస్తున్నారు. పరిగెత్తండి, ఆపదంటూ సముద్ర తీరమున విడిచి పరిగెత్తుచున్నారు. ఈ సహోదరి నిండు గర్భిణిగా ఉన్నందువలన వేగంగా పరిగెత్తలేకపోతున్నారు. వారు వెనకొస్తున్నారు, అందరూ ముందు ఉన్నారు. అప్పుడు అలాగే అలలు పైకి లేచి వస్తున్నాయి. ఆవిడికి తెలుస్తోంది, మనమిక పరిగెత్తి తప్పించుకోలేము. వెంటనే దేవుని చూసి, యేసయ్యా నాకు సహాయము చేయుడి, నా వల్ల పరిగెత్తలేకపోతున్నాను, నేను తప్పించుకోలేకపోతున్నాను, నాకు మీరే సహాయము చెయ్యాలి అని యేసయ్యా అని పిలిచినారు. చూడండి ఏం జరిగినది. ప్రకృతికి వ్యతిరేకమైన అద్భుతము. అలాగే సముద్రపు అలలు పైకి లేచి వచ్చాయి, రెండుగా విభజింపబడి ఇటువైపు అటువైపు వెళ్లాయి. ఈ సహోదరి పరిగెత్తి దాక్కునేంత వరకు ఆ పక్క నీరే రాలేదు. అలాగే తొలగిపోయినట్లుగా వారు ఆశ్చర్యంతో వచ్చి చెప్పారు, దేవుడు నన్ను కాపాడినారు అని చెప్పి. ఎంత గొప్ప జల ప్రవాహము లేచి వచ్చినను, సునామీ వచ్చినను, సునామీ వలె సాతానుడు లేచి నశింపచేయాలని చూచినను, మిమ్ములను కాపాడే దేవుడు ఉన్నారు. మంత్రాలు, చేతబడులు, మనకు వ్యతిరేకంగా చెలరేగే ఆత్మలు దేనికి భయపడకండి. మీరు దేవుని ఆనుకొనుడి, యేసయ్యా మీరు నాకు తోడుగా ఉండండి అని చెప్పండి చాలు. ఆయన తోడుగా ఉన్నారంటే శత్రువు శక్తులన్నీ దూరముగా నిలుచును. మిమ్మల్ని తాకుటకు ఆయన విడిచిపెట్టరు. విశ్వాసంతో చెప్పండి, యేసయ్యా నేను మీ బిడ్డను, మీరు నాలో ఉన్నారు. ఏ శత్రువు, సాతాను యొక్క శక్తి నన్ను నాశనము చెయ్యనేరవు. వాడు ప్రవాహము వలె లేచి వచ్చినను మీరు జెండా ఎత్తుదురు. విశ్వాసముతో చెప్పండి, దేవుడు కాపాడి నడిపించును. అలా చెబుదామా? యేసయ్యా నా మీద మీకు ఎంత ప్రేమయ్యా. సాతానుడు నాకు విరోధముగా ప్రవాహము వలె లేచినను నన్ను నాశనము చేయకుండునట్లు మీరు నన్ను కాపాడుటకు నాకు తోడై ఉన్నందుకు మీకు స్తోత్రములు, స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున జయమును పొందుచున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.